రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ యొక్క రేపు పాక్ కాల్పుల విరమణపై చర్చలున్న నేపథ్యంలో ముందుగానే రోజు ప్రధానమంత్రి ఈ యొక్క వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఏదైతే అమెరికా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ ఇటు ఇండియా కూడా కాల్పుల విరమణ చేపట్టడం జరిగింది వరుణ్. అయితే దీనికి సంబంధించి రేపు రెండు దేశాల మధ్యలో కూడా శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. ముఖ్యంగా రేపు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి ఎజెండా అంశాలు ఏంటి అనే విషయం ఒకవైపు సాగుతుండగానే మరోవైపు ఆకస్మికంగా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల విరమణ ఏదైతే భారత్ తలొగ్గింది అమెరికా ఒత్తిడికి అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోడీ ఈరోజు మాట్లాడడం జరిగింది. స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. POK విషయంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కూడా ఇండియా ఒక సింగిల్ స్టాండ్ మీద ఉంది. POKని ఖచ్చితంగా భారత్ కు అప్పగించాల్సిందే, ఇది తప్ప పాకిస్తాన్ కు ప్రత్యామ్నాయం లేదు అనేది ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దాంతో పాటు ఇటీవల పహల్గామ్ లో ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఎవరైతే నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే భారత్ అనుమానిస్తుంది. వారికి సంబంధించిన ఊహా చిత్రాలను కూడా విడుదల చేసిన నేపథ్యంలో వారిని కూడా ఖచ్చితంగా అప్పగించాలి. ఈ రెండు తప్ప ఈ చర్చల అంశాల్లో ఎటువంటి ఇతర అంశాలకు ఆస్కారం లేదు. ఈ రెండు తప్ప పాకిస్తాన్ కి ఇతర ప్రత్యామ్నాయం కూడా లేదు అనేది ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దాంతో పాటు అమెరికా ఏదైతే ట్రంప్ ప్రకటించారో తన మధ్యవర్తిత్వంతోనే ఇటు ఇండియా పాకిస్తాన్ రెండు కూడా కాల్పుల విరమణ చేపట్టాయి అనే విషయాన్ని ముందుగా మనది ఇండియా కంటే ముందుగానే అమెరికా ప్రకటించింది కాల్పుల విరమణని. ఈ నేపథ్యంలో మోడీ మరొక విషయం స్పష్టం చేశారు. ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదు, ఇండియా ఏదైతే స్టాండ్ తీసుకుందో దాని మీదనే ఖచ్చితంగా కట్టుబడి ఉంది. రేపటి జరిగబోయేటువంటి చర్చల్లో కూడా POKని ఇండియాకు అప్పగించడం అట్లాగే ఉగ్రవాదులను అప్పగించడం తప్ప ఇతర అంశాలకు సంబంధించి ఎటువంటి చర్చ లేదు. ఇది తప్ప ఇతర మార్గం కూడా పాకిస్తాన్ కి లేదు. దీంతో పాటు ఎవరి మధ్యవర్తిత్వం కూడా ఇండియాకు అవసరం లేదనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు వరుణ్. ట్యాకిల్ చేయడాన్ని ఓ పక్కన పెడితే అసలు ఇండియా యొక్క స్టాండ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అని ఇచ్చేసి ఆ తర్వాత ఆర్మీలో సహాయపడటానికి అందరిని కూడా తీసుకుంటామని చెప్పి ఒక పక్క తీరా కట్ చేసేసరికి అమెరికా యొక్క మద్దతు వహించిన తర్వాత శాంతి చర్చలు జరిగాయని చెప్తుంది. బట్ ఇక్కడ భారత్ స్టాండ్ ఏంటి? POKని ఆక్రమించడమా, పాక్ సైన్యాన్ని మట్టు కల్పించడమా, ఉగ్రదాడుల్ని ఉగ్రవాదుల్ని అంతం చేయడమా? ఈ మూడింటిలో అసలు పాక్ మీద భారత్ అసలు స్టాండ్ ఏం తీసుకుంటుంది? ఎందుకంటే ఇందాకలే చూసాం మనం నిన్న ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క వ్యాఖ్యలు, రేపు చర్చల కంటే ముందే ప్రధానమంత్రి ఈ రోజు వ్యాఖ్యలు చేయడం, దీని మొత్తం మీద అసలు భారత్ యొక్క స్టాండ్ ఏంటి? అసలు భారత్ అనేది ఒక సింగిల్ స్టాండ్ మీదనే ఉంది వరుణ్. ముఖ్యంగా ఏదైతే ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత కొంత భూభాగం పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగం కోసము గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా కూడా కొట్లాట జరుగుతుంది. ఈ దేశం తమదంటే తామదని ఇండియా పాకిస్తాన్ కూడా చెప్తుంది. ముఖ్యంగా మనము పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా ఏదైతే పిలుస్తున్నామో ఆ భూభాగాన్ని ఖచ్చితంగా అప్పగించాల్సిందే, ఇది తప్ప పాకిస్తాన్ కి ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు అనేది భారత్ అయితే స్పష్టం చేస్తుంది. ఇక ఇటీవల చేపట్టినటువంటి ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాదులకు సమాధానాన్ని చెప్పడంలో భాగంగా ఇండియా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కూడా ఇప్పటికీ నిలిచిపోలేదు. ఇది ఒక బ్రేక్ గానే చూడాలని కూడా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఏదైతే 9 స్థావరాలకు సంబంధించి టార్గెటెడ్ గా మనము దాడి చేశాము, దీంతో పాటు 21 స్థావరాలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. అంటే 29 స్థావరాలు కొన్ని POKలో ఉన్నాయి, కొన్ని పాకిస్తాన్ భూభాగంలో కూడా ఉన్నాయి. వీటిని ధ్వంసం చేయడంలో భాగంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టారో అది ఇంకా ఆగిపోలేదు, తాత్కాలిక బ్రేక్ గా చూడాలనేది భారత్ అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి చర్చల్లో ఉగ్రవాదంపై దాడికి సంబంధించి కానీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పాక్ మనకు సహకరించాల్సిందే. ఏదైతే దాడులకు సంబంధించి ఇండియాపై జరిగిన దాడులకు సంబంధించి పాల్గొన్న ఉగ్రవాదులను అప్పగించడము, అట్లాగే POK భూభాగాన్ని ఏదైతే మనకు భద్రత పరంగా కూడా దేశ భద్రతకు సంబంధించి కూడా చాలా కీలకమైన భూభాగం కాబట్టి ఇండియా సింగిల్ స్టాండ్ మీదనే ఉంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా POKని ఖచ్చితంగా అప్పగించాలనే డిమాండే గత కొన్ని సంవత్సరాలుగా కూడా అది కొనసాగుతూ వస్తుంది. అదే స్టాండుని తాము తీసుకున్నాము, ఖచ్చితంగా అప్పగించడం తప్ప పాకిస్తాన్ కి ఇంకో మార్గం లేదు, ప్రత్యామ్నాయం లేదు అనేది కూడా మోడీ చెప్తున్నారు.
అనేది ముగియలేదు అన్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే కూడా ఆపరేషన్ సింధూరు ముగియలేదు అనేది చెప్తున్నారు. ఇటు పక్కేం పాకేమో రేపు చర్చలు ఉన్నాయి. అంటే ఆపరేషన్ సింధూరు జరగనట్లేనా? ఆపరేషన్ సింధూర్ రేపు ఎలా ఉండబోతుంది? ప్రధానమంత్రి రేపు చర్చలు ఎలా ఉండబోతున్నాయి? అంటే కాల్పుల విరమణ చేసినా కానీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు చెప్పారు ఆపరేషన్ సింధూరు కంటిన్యూ అవుతుంది అంటే ఇంకా దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా రమేష్? పాకిస్తాన్ కి కానీ ఇటు ప్రపంచ దేశాలకు కానీ ప్రధాని మోడీ ఒక స్పష్టమైన ఇండికేషన్ ని ఆయన ప్రసంగం ద్వారా ఇచ్చారు. మొదటగా అమెరికా ఏదైతే చెప్తుందో తన మధ్యవర్తిత్వం ద్వారానే ఇండియా కాల్పుల విరమణ చేపట్టింది అనే విషయంపై ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇండియాకి ఎవరు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదు, ఇండియా తనకు తానుగా సింగిల్ స్టాండ్ ఉండగలదు, అట్లాగే తను చేయగలదు అనే నిర్ణయాత్మక శక్తిలో ఇండియా ఉంది అనేది స్పష్టం చేయడంతో పాటు పాకిస్తాన్ కూడా ఒక హెచ్చరిక చేయడం జరిగింది ఈ ప్రకటన ద్వారా. ఏదైతే 9 ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే మనం ధ్వంసం చేసిన నేపథ్యంలో అందులో కొన్ని పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఒక హెచ్చరిక చేయడం జరిగింది. అంటే రేపు ఏదైతే మనం భారత్ డిస్కషన్ చేయబోయే అంశాలను పిఓకేను అప్పగించడం అట్లాగే ఉగ్రవాదులను అప్పగించడానికి ఒకవేళ పాకిస్తాన్ ఒప్పుకోకపోతే ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది అనే సంకేతాన్ని ఆయన స్పష్టం చేశారు. అట్లాగే యుద్ధం విషయంలో కానీ అంటే ఇప్పటికి దీన్ని యుద్ధంగా భారత్ అయితే ప్రకటించలేదు, కేవలం ఉగ్రవాదులపై దాడిగా ఉగ్రవాద స్థావరాలని టార్గెటెడ్ గా చేసుకుంటున్న నేపథ్యంలో ఇది ఇండియా పాక్ మధ్య యుద్ధంగా చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికి అధికారిక ప్రకటనగా యుద్ధాన్ని ప్రకటించలేదు. కానీ ఏదైతే ఉగ్రవాదంపై ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటిపై ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి స్థావరాలనే భారత్ టార్గెట్ గా చేసుకున్న నేపథ్యంలో ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో వాటి మద్దతు కూడా మనకి మెజార్టీగా లభిస్తుంది. ఒక చైనా అట్లాగే టర్కీ 2 దేశాలే ఇప్పటి వరకు అయితే పాకిస్తాన్ వైపు ఉన్నప్పటికీ చైనా కూడా పూర్తిగా డైరెక్ట్ గా చెప్పలేదు వరుణ్. కాబట్టి రేపు చర్చల తర్వాత ఒకవేళ పాకిస్తాన్ అంగీకారం తెలపకపోతే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది వారు. రెడ్డి రమేష్, అయితే ఆ ట్రంప్ యొక్క నేపథ్యం మొత్తం మీద కూడా జోక్యం చేసుకోవడంతో ఇటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. సో ఏంటి పక్క మధ్యత్వం ఏంటి, ఇరు దేశాల మధ్యలో వేరే దేశం యొక్క ప్రధాని జోక్యం ఏంటి అంటూ కూడా ఈ రకంగా అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అందుకని ఇటు కేంద్ర ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అసలు ఆల్రెడీ కూడా కాంగ్రెస్ పార్టీ దీంట్లో పార్లమెంట్లో చర్చలు జరపాలి అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. సో ఈ రకంగా రాహుల్ గాంధీ ఈ రకంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ఇటు లోక్సభ రాజ్యసభ ఇద్దరు ప్రతిపక్ష నేతలు కూడా అంటే ప్రతిపక్ష నేతలు ఎవరైతే రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు కూడా ప్రధాని మోడీకి లేఖలు రాయడం జరిగింది. ఏదైతే పహల్గాం దాడికి వెనుక ఇతర కారణాలు ఉన్నాయి, రాజకీయ ప్రేరణ ఉంది అనేది కూడా ప్రజల్లో ఒక వ్యాప్తి చెందింది. దీంతో పాటు పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ ని భారత్ చేపట్టింది. తర్వాత ఏదైతే 2 దేశాల మధ్యలో బార్డర్స్ లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మన క్షిపణులు పాకిస్తాన్ పై ఒక అప్పర్ హ్యాండ్ సాధించింది. ముఖ్యంగా రావుల్పిండి, ఇస్లామాబాద్ ఇట్లాంటి మెయిన్ సిటీస్ ని టార్గెట్ గా ధ్వంసం చేయడంలో వారికి సంబంధించిన ఆర్మీ బేస్లను కూడా దాడి చేసిన నేపథ్యంలో ఇది కొంత ఉద్రిక్త పరిస్థితికి దారి తీసిన నేపథ్యంలో అమెరికా జోక్యం ద్వారానే ఈ 2 దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. ఇందులో తమ మధ్యవర్తిత్వమే విజయవంతమైంది అనేది ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశానికి సంబంధించి పార్లమెంటులో చర్చ జరపాలి, ఎట్లాగైనా ఇది ఒక కాల్పులకు సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన విషయం కాబట్టి పార్లమెంటులో చర్చ అత్యవసర పార్లమెంట్ సమావేశాలు జరపాలి, అన్ని ఇతర రాజకీయ పార్టీలతో పాటు ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది కాంగ్రెస్ చెప్పినటువంటి మాట. ఆ తర్వాత లేఖలకు ఇప్పటికైతే పార్లమెంట్ సమావేశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ అమెరికా మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదు అని ఒక ప్రకటన ద్వారా మాత్రం మోడీ ఒక విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ట్రంప్ చెప్పినట్టుగా మోడీ వింటున్నారు, మోడీ ఆయనకు ఒక తొత్తుగాను లేకపోతే అమెరికాకు సంబంధించి ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నారనే విమర్శలకు మాత్రం మోడీ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక రేపు సమావేశాలు ఇండియా పాకిస్తాన్ శాంతి చర్చలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ముఖ్యంగా పిఓకోని అప్పగించడం అట్లాగే ఉగ్రవాదులకు అప్పగింతపై
ఒప్పుకోకపోతే మాత్రం ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పాజ్ ఇచ్చాము టెంపరీగా, అది ఖచ్చితంగా మళ్ళీ కొనసాగుతుంది అనే విషయాన్ని ఇటు రాజకీయ పార్టీలకు కానీ సాధారణ ప్రజలకు కూడా మోడీ చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు వరుణ్. రైట్ రమేష్, అయితే ఆ పాక్ దాడులు చేస్తే ఖచ్చితంగా ఆ భారత్ దాడులు చేయడంలో వెనకాడేది లేదు అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక ఆ భారత్ టెర్రరిజం మీద పూర్తి అటాక్కి సిద్ధమవుతుంది అనుకోవచ్చా? సో ఎలా ఉండబోతుంది భారత్ స్టాండు? అంటే పాక్ ఖచ్చితంగా దాడులు చేస్తాయి, భారత్ కూడా ఖచ్చితంగా దాడులు చేసేందుకు సిద్ధమవుతుందా? అంటే ఇప్పుడు ఏదైతే శాంతి చర్చల నేపథ్యంలో ఒక టెంపరీ పాజ్, ఆపరేషన్ సింధూర్కి టెంపరీ పాజ్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని ఇప్పటికే ఇండియా ఆర్మీకి కూడా త్రివిధ దళాధిపతులతో ఇటు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా వేరువేరుగా సమీక్షలు జరుపుతున్నారు. వాళ్ళకి ముగ్గురు కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలకు సంబంధించి లేదా ఆపరేషన్స్ సంబంధించినటువంటి ఇండికేషన్ కోసం ఎట్లాంటి పరిస్థితులలో ఆగాల్సిన అవసరం లేదు. త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ సంబంధించి ఎట్లాంటి దాడి వచ్చినా సరే తిప్పి కొట్టాల్సిందే, మన ఆర్డర్స్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదనేది ఇప్పటికే ఇండికేషన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు చర్చలు ఉన్నప్పటికీ కూడా మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ ఒక తూటా పేల్చినా సరే మీరు మిసైల్ తో సమాధానం ఇవ్వాలంటూ కూడా మోడీ ఈ సందర్భంలో చెప్పారు. అంటే యుద్ధంలో చేసేటప్పుడు ఒక వ్యూహం ఉంటుంది కాబట్టి, అంటే గన్ టు గన్ ఫైర్ కాకుండా గన్ పేల్చినా సరే మీరు మిసైల్ వాడేసేయండి అనే ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ రేపు చర్చలకు ముందే కానీ చర్చల తర్వాత కానీ పాకిస్తాన్ ఎలాంటి తుంటరి పని చేసినా సరే ఇండియన్ ఆర్మీ అనేది ఒక తిరుగులేని సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది టెంపరీ పాజ్ నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది వరుణ్. రైట్ రమేష్, అయితే మొత్తంగా రేపు ఎన్ని గంటలకి ఒక శాంతి చర్చలు ఉండబోతున్నాయి? దీంట్లో మరి ముఖ్యంగా ఇటు భారతదేశం నుంచి స్టాండ్ తీసుకోవడానికి ఎవరెవరు దీంట్లో పాల్గొంటున్నారు? ప్రతిపక్షాలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారా? అదేవిధంగా ఇతరాత్రి దేశాలు ప్రధానమంత్రులు ఎవరైతే ట్రంప్ ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా? దీంట్లో ఎన్ని గంటలకు చర్చ ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది చర్చ? అసలు మనకి ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా రాబోతుందని అనుకోవాలి? ఈ రెండు దేశాలకు సంబంధించి అమెరికా ప్రపంచం అగ్రరాజ్యంగా ఉంది కాబట్టి ఇప్పటికే ట్రంప్ కూడా ఇరు దేశాల నేతలతో మాట్లాడారు. రేపు జరగబోయేటువంటి చర్చల్లో కూడా ఐక్యరాజ్యకు సంబంధించినటువంటి అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు ఇటు అమెరికా, రష్యా, చైనా దేశాల అబ్జర్వేషన్ కూడా ఉంటుంది వరుణ్. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి విదేశాంగ శాఖ కార్యదర్శులు లేదా ఎవరైనా కేబినెట్ మినిస్టర్ ని కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా డిఫెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి కూడా అట్లాగే ఉంటుంది. ఇరు దేశాలకు సంబంధించి రెండు దేశాది నేతలకు సంబంధించి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ఆర్మీ ఆఫీసర్స్ ని అసైన్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు రెండు డిమాండ్లతో మాత్రమే ఇండియా ఈ చర్చల్లో పాల్గొనబోతుంది. ఒకటి పిఓకేని అప్పగించడం, ఏదైతే పహల్గామ్ లో దాడి పాల్గొన్న ఉగ్రవాదులను అప్పగించడం మాత్రం ఇప్పటికే రెండు ప్రధాన ఎజెండాలుగా భారత్ అయితే ప్రపంచం ముందుంచింది. ఈ రెండు డిమాండ్లకు ఒప్పుకుంటేనే భారత్ ఇతర అంశాలపై చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇదే సందర్భంలో పాకిస్తాన్ అయితే చెప్తుంది 9 ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి ఉగ్రవాద స్థావరాలు కావు, సామాన్య ప్రజల మీద భారత్ దాడి చేసింది అని ఇప్పటి వరకు చెప్తూ ఉన్నప్పటికీ కూడా వాటికి ఎట్లాంటి ఆధారాలను అయితే ఇప్పటికీ పాకిస్తాన్ ఇవ్వలేదు. దీంతో పాటు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించి ఆర్థిక రిసోర్సెస్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, క్యాంపులు ఏర్పాటు చేయడంలో పాకిస్తాన్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయిందనే విషయాలని ఇప్పటికే భారత్ ప్రపంచ దేశాలకు వివరించిన నేపథ్యంలో రేపు పాకిస్తాన్ ఎలా వ్యవహరించబోతుంది, ఒకవేళ ఈ రెండు డిమాండ్లకు ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా ఒక చర్చ ఉంది. అయితే ఒప్పుకోకపోతే మాత్రం ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని కొనసాగిస్తామనేది మాత్రం మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలో, దాంతో పాటు పాకిస్తాన్ ఇప్పుడు నేరుగా యుద్ధంలో పాల్గొన్నప్పటికీ విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి భారత్ తో పోల్చుకుంటే. భారత్ కు ఉన్నటువంటి అత్యాధునిక వెపన్స్ కానీ అట్లాగే టెక్నాలజీ కానీ ఆర్మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో పాకిస్తాన్ కొంత తలపేటువంటి అవకాశమే ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్.